వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం ఎడిటింగ్స్ అన్నీ యాడ్ చేస్తున్నా ఎవ్రీ వీడియోకి. ఈరోజు నేను మీకు చూపిస్తున్నా. నేను ఇక్కడ ఒక మంచి పల్లెటూరుకి వెళ్ళాను. విలేజ్ నా లైఫ్లో ఫస్ట్ టైం మరీ ఇలాంటి విలేజ్ చూడడం. ఇక్కడ ఇల్లు చూసారా ఎలా ఉందో. ఈ ఇంటి లోపల కూడా నేను వీడియో షూట్ చేసా, కానీ అది ఎక్కడ మిస్ అయిపోయింది. అసలు ఇల్లు చూస్తే అది చూడండి అలా ఉందన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు సైడ్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సైడ్ గుళ్ళకి కానీ మండపాలకి వెళ్ళేటప్పుడు సైడ్ అటువైపు ఇటువైపు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాయిస్తుంటారు చూసారు, అలా ఉందన్నమాట. లోపలికి వెళ్తే అసలు నేనైతే చాలా షాక్ అయిపోయాను. అసలు ఆ వీడియోస్ మిస్ అయ్యాయి, కానీ ఉంటే నెక్స్ట్ నేను షేర్ చేస్తాను. ఇది ఆ ఊరు మొత్తానికి ఉన్న ఒకే ఒక్క ఫ్లోర్ మిల్ అంట. నేను ఎవరింటికి అయితే వెళ్ళానో వాళ్ళ ఇంట్లో ఉంది. జొన్నలు ఉంటాయి కదా, ఇక్కడ జొన్న రొట్టెలు బాగా తింటారు కదా, వాటికి ఇది వచ్చేసి కార్న్ అనమాట. విలేజ్ మొత్తానికి ఒకటే ఉందంట ఈ రైస్ ఫ్లోర్ మిల్ అనండి, ఏమన్నా అనండి. పెద్ద పెద్ద ట్రాక్టర్స్, వీటికి కావాల్సిన మెషినరీ అగ్రికల్చరింగ్కి. నిజం చెప్తున్నా, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసాను. చాలా ఎగ్జైట్ అయ్యాను. అసలు మీరు చూడాలే కానీ ఈ వీడియోస్లో ఆ వాయిస్లన్నీ ఉంటాయి, నా ఎగ్జైట్మెంట్ కూడా. చూడండి, అక్కడ ఆవులకి గేదెలకి కొమ్ములు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. మా విజయవాడలో నేను చూసినప్పుడు మాత్రం వాటిని కట్ చేసి చిన్నగా ఉండడం చూశాను నేను. ఆ తర్వాత మేము వాళ్ళ పొలానికి వెళ్ళామన్నమాట. అసలు ఇది బయట నుంచి చూస్తే అది పొలం అనే అనిపించదు. లోపలికి ఇలా పాస్ అయ్యాము అంత గడ్డి మధ్యలోంచి. అసలు నేనైతే కేవ్ అరిచేసాను. ఇది వచ్చేసి క్యాబేజ్ అనమాట. విజయవాడలో యనమల కుదురు ఏరియాలో నేను చూసాను ఇలా క్యాబేజ్ పంట. ఆ తర్వాత ఇక్కడే చూద్దాం. అలసందులు అంట. ಇದು బట్ ఏనైతర్లా పత్తి. ఓకే, ఇది పత్తి మొక్కలు అంట ఇవి. ఏంటి ఇది పత్తి పువ్వు. ಪತ್ತಿ ಪೂವು ಅಂತ. ನಾವ್ ಯಾವಾಗ್ಲೂ ಹೋಗಿಲ್ಲ, ನಮ್ಮ ಲೈಫಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇದು. ఇక్కడంతా నేను ఇంగ్లీషు కన్నడ ఏంటంటో మాట్లాడేశాను, వినండి. ఇంత పచ్చదనం చూస్తే అసలు మనసు ఎంత ప్రశాంతమైపోయిందో. లాక్డౌన్లో ఎక్కడికి వెళ్ళలేదేమో. నేను ఆ లాక్డౌన్ తర్వాత అన్లాక్ అయ్యాక నేను ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఇదే. చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. చూసి మీరు హ్యాపీ ఫీల్ అవుతారని షేర్ చేస్తున్నాను మీతో. ನಿಮ್ದ್ರಿ ಗಂಡನ್ರಿ ನಮ್ದು ದೂರ ಐತಿ, ಲೇಟ್ ಆಗ್ತದೆ. See, this is me walking for the first time in the mud. It's first time in my life. ಬಾಳ ಖುಷಿ ಆಯ್ತು. Yeah, she got a potato. See, look at this potato. I have never seen a potato plant. Let us go. See the kids. Oh, wow. Kids were plowing the potatoes.
ಗಾಡಿ ಅಕ್ಕ ಕಾಲಿಗೆ ನೋಡಿಲ್ಲ ಇದಾಕಿದ್ದನು ದೊಡ್ಡದಾಗಿ ಗಾಡಿ ಅಕ್ಕ ಆದರ್ಶ He is a small agriculturist studying LKG. Hey, Adarsh, ni LKG या UKG या? UKG. You're UKG? Ni mukha torsu. What's your name? Potato. What's your name? Others. What is there in your hand? Potato. Potato. You love potatoes? Sneha? Yeah, she's Sinchana, the one with the white shirt. The one who is having a potato. ಅವ್ರದ್ದು ಅದು ತೋಟ. It's his farm actually. చికెన్ చూసా హా. ఆ చెట్టు దగ్గర ఉండి ఆ చివరి దాకా ఈ కాఫీ నీళ్ళు పచ్చిలేదు బంగాళదుంపది ఆహా. ఇది పచ్చి బంగాళదుంప. See, it's a raw. It's not a prepared one. It's not ripened yet. Means it is not ready for the food. Like this, we have to search and take. See, you can see you can see a tree over there. From there, it belongs to him. My husband's colleague, he is till the end. How far you can see till there, it belongs to them. From there, we have walked and come here. Oh God. See, these are the chemicals used, but still. ఫుల్ ప్రాఫిట్ వావ్ రామో దిస్ ఇస్ ద టమాటో జ్యూస్ Really? Oh, look at those tomatoes. ತಗೊಂಡಿಲ್ಲ ಅವರು ಭಾಳ ಆಯ್ತು. ಯಾರ್ದು ಚಲೋ ಇಲ್ಲ.
ఇక్కడ ఎండుమిర్చి ఇప్పటిదాకా చూసిన ఎండుమిర్చి అనమాట. అది ఎండుమిర్చి కింద పడిపోయిన తర్వాత వాటిని వేరే ఎండబెడతారంట, డైరెక్ట్గా కోసేసి ఎండబెట్టరంట. ఫస్ట్ టైం నేను విన్నాను, చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత ఇది వచ్చేసి మన వంటలో వాడేసే గ్రీన్ చిల్లీస్. నేనైతే అడిగాను, ఏంటి ఎండుమిరపకాయల పంట అన్నీ ఉన్నాయి కదా, కోసేసుకుని ఎండలో పెట్టేయచ్చు కానీ, అలా కోస్తే వెంటనే పాడైపోతాయంట. ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఇది చూడండి, మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం వెనక్కి. ఇక్కడ ఒక బ్లాక్ పైప్ వస్తుంది, ఎంట్రన్స్లో చూసినట్టే ఉంటుంది చూడండి. ఇదిగో ఇలా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అందరం ఒకసారి సెల్ఫీ అది తీసుకున్నాము, ఎంజాయ్ చేసాం. సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం వెళ్ళాను నా లైఫ్లో. నేను అసలు ఈ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేను. ఫస్ట్ టైం నేను కాలు పెట్టాను మట్టిలో. ఇక్కడ నేను కన్నడలో మాట్లాడింది, ఇంగ్లీష్లో మాట్లాడింది, తెలుగులో మాట్లాడింది, అన్ని భాషలు అనమాట. ట్రై చేస్తా ఫ్యూచర్లో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్లో వ్లాగ్స్ చేయడానికి. నాకు కన్నడ ఎలా ఉందో విన్నవాళ్ళు, కన్నడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే విని చెప్పండి. So this is another field which we are going into. The one whom I have showed you is mother's field. This is. Those people are going so fast and I am the one who is going so slow by record. Pesalu. ఒక నిమిషం చూపించండి. See, which we call it in Telugu as pesalu. Pesalu, in English we call it as a green gram. See, just now they removed it. See, this is a green gram. Before it did not record properly. See, in Telugu we call it as pesalu. Pesratu, my husband's very favorite. See, in my life this is my first experience. At least this much excitement I should have, right? And this is during Corona, COVID times I came to a field. How could I miss something such an enjoyable moment? See, look at those kids, how they are playing in the field. Thank God it's not raining now. It just rained even when we started, but it did not rain here. But all the way it was raining. Hope it should not rain so that I can capture much more videos. This is how they're removing it. All the green grams. Namaskar Ari. ఇందాక నేను నమస్కారం చెప్పాను చూడండి, ఆవిడదన్నమాట ఈ పొలం. తనకి 4 అబ్బాయిలు, అందులో ఒక ఆయన మా ఆయన ఆఫీస్లో కొలీగ్ అనమాట. పక్కన బ్లూ శారీలో ఆవిడ వాళ్ళ ఆయన, వాళ్ళ మదర్ అనమాట. ఈ చుట్టుపక్కల చూసారు అందరూ షర్ట్స్ వేసుకుని ఎలాగా హెల్ప్ చేస్తున్నారో వచ్చి, అలా ఒక్కొక్కళ్ళ పొలంలో అలా హెల్ప్ చేసుకుంటారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో చూడాలి అసలు ఇవన్నీ వలిచిన ఈ పెసరపప్పు కాదు, పెసర్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇంట్లో సగం అంతా అదే లోడ్ ఉంది. చూడండి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, మా ఆయన మా పాప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఎక్సైట్మెంట్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.